యవ్వన కాలంలో ఒక వ్యక్తి యవ్వన పిచ్చలను జయించలేకపోతే వాడి బ్రతుకులు ఎప్పుడు జయించలేడు. చాలా మంది అంటారు యవ్వన కాలం కదండి అది సహజంగా వస్తాయని. కాదు, యవ్వన కాలంలో నువ్వు జయించకపోతే వివాహం అయిన తర్వాత కూడా తప్పైన సంబంధాలు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వివాహం అయిన తర్వాత కూడా భార్యతో సంతృప్తి పొందడు, ఉమనైజర్గా ఉంటున్నారు, పరస్త్రీతో తిరగడానికి ఆశపడుతున్నారు. ఈవెన్ వృద్ధాప్యంలో కూడా తల నిలిచిన వృద్ధులైనా కూడా ఆ కామాతృత కామ క్రియాలు అక్కడక్కడ పట్టుబడుతూ చూస్తున్నావు. చిన్న పిల్లలతో అపవిత్రమైన కార్యాలు చేయటం. ఎప్పుడైనా మొదటిలో మనం దేవుని మాట వినకపోతే దాని పర్యవసనాన్ని అనుభవిస్తాం. దానివల్ల నీ కుటుంబం చెడిపోతుంది, నీ ఆరోగ్యం చెడిపోతుంది, నీ భవిష్యత్తు చెడిపోతుంది. అంతేకాదు నీ మైండ్ అన్స్టేబుల్ అయిపోతుంది. చాలా మంది యవ్వనస్తులను చూశాను, ఒక ఉద్యోగంలో స్థిరపడలేరు, ఒక చదువులో స్థిరపడలేరు, కుటుంబంలో సమాధానంగా ఉండదు, అన్ని విషయాల్లో గందరగోళం అయిపోతుంది. కారణం దేవుడు చెప్పాడు వద్దు అన్నది చేస్తాం.